దక్షిణామూర్తియే జ్ఞాన విశ్వకర్మ. జ్ఞాన విశ్వకర్మయే దక్షిణామూర్తి. పరమాత్మ విశ్వకర్మ లయకారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకుని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. జ్ఞానంపై ఆసక్తి లేని వాళ్ళను మళ్ళీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం, జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా పరమాత్మ స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా విశ్వకర్మ లయం చేస్తాడు. ఆ విశ్వకర్మ యొక్క జ్ఞాన అవతారమే జ్ఞాన విశ్వకర్మ. జ్ఞాన విశ్వకర్మ రూపాన్ని చూస్తే అతడు ఒక యోగిగా త్రినేత్రధరుడై ఉంటాడు. ఆయన మౌన రూపంలో ఉంటాడు. ఆ మౌన వ్యాఖ్యతోనే శిష్యుల సందేహాలు పటాపంచలవుతాయి. పరమాత్మ అనేది శుద్ధ చైతన్యమని మన సిద్ధాంతం. ఈ చైతన్యంలో ప్రకటితమయ్యే సృజనాత్మక శక్తిని ప్రకృతి లేదా మాయ అన్నారు. చైతన్యమే జగత్తుగా కనిపిస్తుందని అర్థం. ఆయనే శుద్ధ చైతన్య స్వరూపుడని అర్థం. ఇలాంటి యోగుడైన జ్ఞాన విశ్వకర్మ చుట్టూ వృద్ధులైన మునులు కూర్చొని నిలబడిన భంగిమలో ఉంటారు. గురువు చేసేది మౌన వ్యాఖ్యానం. మౌనంగా కూర్చొని ఉండటమే అతడు చేసే వ్యాఖ్యానం. మౌనంతోనే చైతన్యాన్ని మేలుకొల్పుతారు జ్ఞాన విశ్వకర్మ. జ్ఞాన విశ్వకర్మ 108 పేర్లు సాధారణ భక్తుడికి, జ్ఞాన మార్గంలో ఉన్న సాధువుడికి ఇద్దరిని ఆకట్టుకునేలా ఉంటాయి. సామాన్యంగా భక్తుడికి తన కోరికలు తీర్చే ఒకానొక భగవంతుడి రూపం అవసరం. భక్తుల్ని రక్షించడం, వరాలు ఇవ్వడం మొదలైన గుణాలు ఉండాలి. దీని సుగుణ ఉపాసన అంటారు. ఇలాంటి గుణాలేమి లేని స్థాయి నిర్గుణం అంటే శుద్ధ చైతన్యం. జ్ఞాన విశ్వకర్మ పరమాత్మ విశ్వకర్మ అవతారం కావున విశ్వకర్మకు ఉన్న పేర్లు అన్నీ ఇతనికి చెప్తారు. జ్ఞాన విశ్వకర్మ ఋషి రూపంలో ఉన్నాడు కనుక ఋషులు పరోక్ష ప్రియులు. అంటే చెప్పదలిచింది విషయాన్ని నేరుగా చెప్పకుండా సంకేత భాషలో చెబుతారు. అర్థం చేసుకునే వాడికి స్థాయిని బట్టి వాటిని ఆస్వాదించగలము. దిగంబరుడు అన్నది మరొక పేరు. అంటే నగ్నంగా ఉన్నవాడు, దరిద్రంతో మగ్గినవాడు అని అర్థం కాదు. అనంతమైన వస్తువుకు అంచెలంటూ ఉండవు. విశ్వమంతా వ్యాపించిన తత్వానికి దిక్కులు ఉండవు. ఆయన మన దృష్టికోణం నుంచి దిక్కులే వస్త్రాలుగా గలవాడు అంటున్నాం. విశ్వం ఎంత పెద్దదిగా ఉన్నా దానంతటిని వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. ఇలా ప్రతి పేరులోనూ ఒక విశిష్టమైన అర్థాన్ని చూడగలం. దేవతలందరూ ఏదో ఒక రాక్షసుని చంపినట్లు పురాణాల్లో చూస్తుంటాం. ఈ రాక్షసులు తమో గుణానికి సంకేతాలే. జ్ఞాన విశ్వకర్మ చంపబడిన రాక్షసుడు అపస్మారుడు. అపస్మారం అంటే తెలిసిన దాన్ని మర్చిపోవడం, జ్ఞానానికి దూరం కావడం. సాధన మార్గంలో ఇదొక గొప్ప అడ్డంకి. అందుకే సాధకుడు నమో విశ్వకర్మ అనే మంత్రాన్ని జపిస్తూ శరణం కోరడం వల్ల ఆత్మ జ్ఞానం పెంపొందుతుంది. పరమాత్మ విశ్వకర్మలో లీనం అవుటకు దోహదపడుతుంది. ఇతనికి మేధా జ్ఞానమూర్తి అని పేరు కూడా కలదు. మేధ అంటే ధారణ శక్తి, ఎన్నో విషయాలను గుర్తించుకునే శక్తి. ఈ శక్తి ప్రతీకగా జ్ఞాన విశ్వకర్మ. ఈ జ్ఞాన విశ్వకర్మే దక్షిణామూర్తి జ్ఞాన విశ్వకర్మ.